పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మీకు క్లుప్తంగా చెప్పారు. అందరూ ఒకటే లక్ష్యం, కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు 2001లో కానీ తదనంతరం కూడా 2014 తర్వాత రైతు బంధు లాంటి కానీ దళిత బంధు లాంటి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడర్, ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడర్, మా క్యాడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం. ఎందుకంటే ఇది మా పండుగ, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ. కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా క్యాడర్ ఎవరు బాధపడకూడదని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం గత 10 రోజుల నుంచి. దానికి కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ 150,000 మందికి పైచీలకు తరలిపోతుంది. ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం, ఆర్టీసీలో యాజమాన్యంగా రిక్వెస్ట్ చేసాం. మా కరీంనగర్ జిల్లాకు 400 బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ. దానికి ఆల్రెడీ జనరల్ కూడా డబ్బులు కట్టాము. మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాట్ ఈజ్ అవర్ డిమాండ్ ఎంత ఉన్నదంటే బస్సులు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీ రిక్వెస్ట్ చేస్తాం. 400 బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవు అని చెప్పి మరొక 200 అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు జరిగింది, ఈరోజు జరుగుతాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యం మేము రిక్వెస్ట్ చేశాం. ఇది ఒక పొలిటికల్ పార్టీ, మేము పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే, కేసీఆర్ పుట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపో, బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మళ్ళీ చూసేవాళ్ళు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకమైంది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది అందరి పండుగ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ, తెలంగాణ ప్రజలే అవుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలందరూ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఏ పార్టీ వాళ్ళని కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం. 99% స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా కొంతమంది స్కూల్లో కూడా అడుగుతున్నాం, వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్, ఎందుకంటే డబ్బులంటే ఏదో పార్టీ నుంచి తీసుకొచ్చుకొని బస్సులు ఇక్కడ ఇమ్మీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా. సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీకి 100కు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క బస్సులను అడగడం జరుగుతుంది. ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికి కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా. దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ సర్వీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక 60 నుంచి 70 ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవడం జరిగినాయి. ఇవన్నీ కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది, సరిపోతలేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీని మేము రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని మహారాష్ట్ర బస్సులు తెప్పిస్తున్నాం పార్టీకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగకు వస్తుంది కాబట్టి మహారాష్ట్రలో నుంచి కూడా కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది. ఎనీహౌ ఇప్పటి వరకు మేము చొప్పదండి కానీ, కరీంనగర్ కానీ, మానకొండ్రు కానీ, హుస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సౌకర్య వాటిలో మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము, ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం. కాబట్టి సో మేము 150,000 తక్కువ ఒక్కరు కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే డిమాండ్ అట్లా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి, మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది ఉమ్మడి జిల్లా యొక్క మీటింగు తోటి. రేపు 3 గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ. సో మీకు కూడా ఈరోజు చెప్తున్నాం, ఇక నుంచి మా పార్టీ సమావేశాలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, పార్టీ సమావేశాలు కానీ
మా ప్రతిమల మా ఇంట్లో జరిగే ఇక్కడ నుంచి రేపు వచ్చి పార్టీ ఆఫీసులు జరుగుతుంది ఇప్పటి నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం అన్ని కూడా ఈ రోజు నుంచి అక్కడే జరుగుతాయి. పొద్దున్నే మా జీవి గారిలో పోయి అక్కడ పూజ ఒకటి తెచ్చిండ్రు. సో అంతా రెడీ అయిపోయింది. మా నగర అధ్యక్షుడు హరిశంకర్ గారు, మా ఏనురేందర్ గారు, వీళ్ళందరూ జీవి గారు ఒక 4-5 రోజుల నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేసుకున్నాడు. సో ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాలను అక్కడిని తయారు చేసుకుంటాం. రేపు 12 గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు. 3 గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం. అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నామంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ ఎన్ని, మాకున్న ప్రైవేట్ బస్సెస్ ఎన్ని, మాకున్న స్కూల్ బస్సెస్ ఎన్ని, మాకున్న ఓన్ సోర్స్ చాలామంది కార్యకర్తలకు మాకు ఆ ఊళ్ళో కార్లు ఉంటాయి. దళిత బంధుకి ఇచ్చిన కార్డ్స్ కానీ చాలా కార్లు ఉన్నాయి. వాళ్ళందరూ కార్లు కూడా తయారు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. ఏ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, ఏ స్కూల్ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, దానికి ఇన్ఛార్జ్ ఏమైనా జరుగుతుంది పకడ్బందీగా ప్రణాళిక తెలుసుకుని రేపు అప్డేట్ కూడా మా ప్రఖ్యంలో కేటీఆర్కి కూడా జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, మాకు రవాణా సౌకర్యం కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు 3 o'clock 3 to 5 కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది. ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ. మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే నాకు సూచనలు ఇవ్వడం జరిగింది, అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేము అన్నిటికీ సిద్ధంగా కూడా ఉన్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం అందరు కూడా దయచేసి సహకరించండి, ప్రజలు సహకరించండి. తర్వాత పోలీసు కూడా చాలా వరకు పోలీసు మేము ఇంత పెద్ద కార్యక్రమం కొంగరకారాలు కానీ వరంగల్ కానీ ఏ కార్యక్రమం అయినా చాలా మందికి రవాణా సౌకర్యం ఉన్నా కూడా పోలేకపోతారు ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి. అందుకే ఇవాళ ఈసారి మేము ఓన్ ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకున్నాం. మా పార్టీ ఓన్ ట్రాఫిక్ కంట్రోల్. ఎక్కడ చిన్న బస్సు కూడా ఆగకూడదు, ఆగిన బస్సు ఇమ్మీడియట్గా పార్కింగ్ పోయేది కూడా మా పార్టీయే ఓన్ మాకు ట్రాఫిక్ సర్వీస్ కూడా మేము పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు సహకరించడం పోతుంది కాబట్టి సో ఆ రకంగా అద్భుతంగా మా యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మీ ద్వారా ఎప్పుడైతే ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ రూట్ కూడా చాలా బిజీ ఉంది ఆ రోజు కాబట్టి సో ఇది మీకు చెప్పడం జరుగుతుంది జిల్లా యొక్క అప్డేట్. ఇక జిల్లా అభివృద్ధి గురించి మా బాధ్యత. ఎందుకంటే జిల్లా అభివృద్ధి 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాం. 10 సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగరాన్ని రూపురేఖలు మార్చేసింది. ఆ రోజు ఎంపీ గారు వినోద్ కుమార్ గారు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, ఆ రోజు ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఒక బృందాన్ని కూడా కరీంనగర్ డెవలప్మెంట్ కోసము మానేర్ రివర్ ఫ్రంట్ కోసము అధ్యయనం చేయడం జరిగింది అధికారులతో. సబర్మతి రివర్ ఒక మురికి కాలువగా ఉన్న నదిని అద్భుతంగా తీర్చిద్దని చెప్పి దాన్ని సర్వే చేసుకొని దాన్ని ముఖ్యమంత్రులతో ఒప్పించేసుకొని 750 కోట్ల రూపాయలతోటి మానేర్ రివర్ ఫ్రంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా జీవోలు రావడం, పనులు స్టార్ట్ అయినాయి. అద్భుతంగా వేగవంతమైన కార్యక్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, స్విచ్ ఆఫ్ చేసి ఆగిపోవడము ఇబ్బంది మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ చూసినాం వీటిలో, సబర్మతి రివర్ చూసినాం అద్భుతంగా తయారవుతుంది, అద్భుతంగా చేస్తున్నాము, దాని నుంచి 150 మంది కార్పొరేటర్ తీసుకుపోతాము, మూసీ నది స్టార్ట్ అవుతాము. సేవ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మూసీ నదికి కొబ్బరికాయ కొట్టలే, శంకుస్థాపన చేయలే, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, నిధుల సమీకరణ లేదు, ల్యాండ్ ఎక్వేషన్ లేదు. దాని గురించి ఆరాటము. మరి దీని గురించి ఎందుకు ఆరాటం అయితే లేదు? జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఏమనిపిస్తలేదా? ఇది ఆగిపోయింది, ఇది పండబెట్టింది దీన్ని, మరి దీన్ని ఎందుకు తీసుకోపోతలేరు? 100 కోట్ల జీవో ఉన్నది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, 540 కోట్ల జీవో ఉన్నది, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు వేగవంతం అయితే లేదు? ఎందుకు అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ? మరి లేని దాని గురించి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు జిల్లా మంత్రికి బాధ్యత లేదా మీకు? నిజంగా చెప్తున్నాను మీకు. ఇది ఇమ్మీడియట్గా మేము ఇంకా రాజకీయంగా మాట్లాడితే ఇంకా మళ్ళీ తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పటికైనా నువ్వు జిల్లా మంత్రిగా బాధ్యత పెట్టుకొని 2 రోజు 3 రోజులు టైం ఇస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 పనులు స్టార్ట్ అయినాయి, ఎందుకు ఆగిపోయినాయి? ఆ టూరిజం డిపార్ట్మెంట్ కూడా నేను, వినోద్ కుమార్ గారు, శ్రీనివాస్ కూడా ఒక బృందం కూడా సబర్మతి రివర్తో పాటు ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ వాడాలని చెప్పేసి సౌత్ కొరియా పోయినాం. బిగ్గోను స్టార్ట్ చేసినాం. ఆ బిగ్గో కూడా స్టార్ట్ అయింది, రెయిన్ఫోర్స్మెంట్ కట్టేసిందని అట్లా ఆపేసిండు, ఖరాబ్ అవుతుంది. అది కంప్లీట్ కావాలి. మరి నీళ్లు ఆగాలి, నీళ్ళు ఆగాలి, బోటింగ్ కావాలి, బోటింగ్ నుంచి ఫౌంటైన్ కావాలి. ఇవన్నిటికీ మేము అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినాం కదా. జీవోలు చిన్న పనులు మొదలైనాయి కదా, టెండర్ అయినాయి, పనులు మొదలైనాయి. పనులు మొదలైన ఆపేసిండు.
నేను ఇమ్మీడియట్ చెప్తున్నా, ఏదేదో గంగుల కమలక్క స్టార్ట్ చేసి వినుకుమార్ పార్టీ స్టార్ట్ చేసింది ఆపడు కాదు, కాళేశ్వరం ఆపినట్టు ఇది ఆపినట్టు బ్రహ్మోత్సవం ఇవి కాదు కదా. మేము 100 కోట్లు అయితే నువ్వు 1000 కోట్లే, ఇంకా మేము శాలువా కప్తాం అందరం కూడా, దానికి అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. సో మా డిమాండ్ ఇమ్మీడియట్గా మానే రివర్ ఫ్రంట్ను జూన్లో నీళ్ళు ఆపే అవకాశం ఉంది కాబట్టి జూన్లో నీళ్ళు ఆపేసి దానికి మేము అడ్మినిస్ట్రేషన్ తెచ్చింది పనులు జరిగినాయి, స్టార్ట్ చేసి కంటిన్యూ అయినాయి. నువ్వు 50 కోట్లతో 100 కోట్ల తర్వాత తెత్తవాళ్ళు తర్వాత విషయం, కానీ ఉన్న పనులు కంప్లీట్ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్. ఇది జిల్లాకు సంబంధించిన ఇష్యూ. కేబుల్ బ్రిడ్జు గుడ్డిగా అయిపోయింది, దాన్ని పట్టించుకున్న నాతులు లేడు. 3 సార్లు కలెక్టర్ రిపోర్టే చేసినాం, కనీసం దాన్ని బీటీ ప్యాచెస్ చేయమని చెప్పినాం. నేను మాట్లాడిన టాటా వాళ్ళతోటి, ఎక్కడ రివ్యూస్ లేవు, లైట్ వెలుగుతలేవు. ఆ లైట్లు ఎవరు వెలిగిస్తారో కూడా తెలిసే పరిస్థితి లేదు. సో ఇది మేము జిల్లాను అభివృద్ధి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే సంతోషపడతాం కదా. మేము సీఎం రెసిడెన్స్ అద్భుతంగా పాలన చేసినాం, మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. 1.5 సంవత్సరాల కాలమైంది, కంకరేషన్ కంకర అట్లే ఉన్నది. కాంట్రాక్టర్ బిల్లు వస్తలేవు అంటాడు, బిల్లు ఇప్పించేందుకు కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. ఆవేదన ఉన్నది, ఆవేశం ఉన్నది, కానీ సమయం కూడా రావాలి. కాబట్టి మేము ఓన్లీ డిమాండ్ చేస్తున్నాం మంత్రులను. ఏ మంత్రులు మీరు సెలెక్ట్ చేసుకొని, ఏ ముగ్గురితో ఎవరో మంత్రి కానీ మా డిమాండ్ ఏంటంటే అభివృద్ధిని ఇక్కడ ఆపకండి. పట్టాలు మీకు ఇచ్చిన పట్టాలు అక్కడ ఆవిడే, ఏ పట్టాలు అన్నీ కూడా ఆపడేనా. సో అభివృద్ధిని కంటిన్యూ చేయమని మా డిమాండ్ చేస్తున్నాం పార్టీ పరంగా. మేము వేరే వల్గర్ భాష మాట్లాడతలేము, వేరే అటువంటి ఆలోచన లేదు. మేము ఓన్లీ యాజ్ ఏ మంత్రిగా, యాజ్ ఏ ప్రభుత్వంగా మిమ్మల్ని డిమాండ్ చేసిన ప్రతిపక్షగా మేము కంటిన్యూ చేసి కొనసాగించమని చెప్తున్నాము. ఎక్కడో ముహూర్తం లేదు, జంగల్ కటింగ్ లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ నువ్వు మూసీ గురించి మాట్లాడుతున్నావు. అన్ని కంప్లీట్ అయ్యి అనుమతుల నుండి పనిచేసిన ఈ యొక్క మానే రివర్ ఫండ్ పక్కకు పెట్టకు అని చెప్తున్నాము. దాన్ని ఇమ్మీడియట్గా రివ్యూ చేస్తావా, ఏం చేస్తావో కానీ అలర్ట్ చేసుకొని జూన్ మాసంలో నీళ్లు ఆగే అవకాశం ఉన్నది. ఆ జూన్ మాసం నీళ్లు ఆపి ప్రజలకు మేము ఇచ్చింది కంటిన్యూ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.